వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఖచ్చితంగానైతే అందరి ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈరోజైతే ఖచ్చితంగా ఇన్ని ఎకరాల వారికి ఎవరైతే రైతులు ఉన్నారో ఒక తీపి కబురు అయితే ఊరట లభించనైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే నిన్న కొంతమందికి అయితే ఈరోజు కొంతమందికి నిన్న జమైన వారైతే చాలామంది అయితే మన వీడియో కిందనైతే కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేశారు. తమ్ముడు రైతు భరోసా పడ్డాయి, గిన్ని ఎకరాలు ఉన్నాయని అయితే కామెంట్ చేయడం జరిగింది. అయితే ఎకరానికి రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. అకాల వర్షాల వడగాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పంట నష్టం అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. మరో 2 రోజులు వర్షాలు కురిస్తే అవకాశం ఉండడంతో ఎకరానికి 10,000 ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించగా ఎన్నికల కోడ్ ఉన్నందున ఈసీ అనుమతితో పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా 50,000 రైతులకు ఈ నిర్ణయం అయితే తీసుకోనున్నారు. అంటే పంట నష్టపోతున్నారు వారికి రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న దాదాపు నిన్న వచ్చేసి 62 లక్షల మంది ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఇవాళ మరో 40 లక్షల రైతుల ఖాతాలో ఎవరైతే రైతులు ఉన్నారో 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు అంటే ఎవరైతే రైతులురో మీ అందరికైతే ఈరోజు అయితే ఖచ్చితంగానైతే సాయంత్రం 6 వరకు అయితే వేచి ఉండండి. డబ్బులు అయితే చాలామందికి అయితే మొన్నటి నుంచే జమ కావడం జరుగుతుంది. చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, డబ్బులు అయితే పడతలేవు. రైతు సోదరులందరికీ నమస్కారములు. మీకు ఎవరికైతే రైతు భరోసా డబ్బులు పడలేదో ఈరోజు అయితే మీ అందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అంటే ఎవరికైతే ఇంకా వరకు జమ కాలేదో 5 ఎకరాల నుంచి 6, 7, 8 ఎకరాల వారికి ప్రభుత్వం అయితే నిధులు అయితే విడుదల చేయడం జరిగింది. 100 రోజుల మీటింగ్ మీదనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సమావేశంలో 100 రోజుల కాంగ్రెస్ పాలనపై మాట్లాడారు. ఇటీవల ప్రారంభించిన పథకాలు నిర్వహించేస్తామని పథకాలను ప్రారంభిస్తున్నాము. రైతు భరోసా గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 5 ఎకరాల లోపు భూమున్న దాదాపు 62 లక్షల మంది రైతుల ఖాతాలో అంటే ఈరోజు రైతుల ఖాతాలను అయితే ఇదైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. అందుకే ఇక్కడ నేనైతే మీకైతే అంటే వీడియో రూపంలో అయితే తెలియజేస్తున్నాను. రైతు బంధు స్థానంలో అమలు చేసేబోయే రైతు భరోసా పథకాన్ని గుట్టలు, చెట్లు, రోడ్లు వైడనింగ్లో పోయిన భూములు అవుట్లకు బంగ్లాలు కట్టిన భూములకు ఇవ్వబోమని స్పష్టం చేశారు. సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తామని తెగేసి చెప్పారు సీఎం రేవంత్. రైతు బంధు పథకం ఏదైతే ఉందో పేన ప్రభుత్వం లేక ఎవరికైతే అంటే అందరికి ఇచ్చుకుంటూ పోతలేదు. ఎవరైతే సాగు చేసే వారికి అంటే ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో సాగు చేసే వారికే రైతు బంధు డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఇప్పుడు అలాంటి భూములు మొత్తాన్ని సర్వే భూములు ఉన్నాయి కదా, సర్వే చేసి రైతు భరోసా లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తామని ఆయన ప్రకటించారు. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా దరఖాస్తు చేసుకోవాలని దానిని స్క్రూటీని చేసి లబ్ధిదారుల జాబితాలో చేరుతున్నారు. అంటే అందుకే మనకైతే ఇంత ఆలస్యం అయితే అవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఇప్పుడు పన్ను చెల్లించే వారు ఉన్నారో వారికి కూడా డబ్బులు ఒకవేళ పడతాయనే తెలిసి ఇవైతే చర్యలు అయితే చేపట్టనున్నారు రేవంత్ రెడ్డి గారు. వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చే రైతు బంధు పథకాన్నే అమలు చేస్తుంది. ఇప్పటికీ రైతు బంధు పంపిణీ జరుగుతుంది. వచ్చే వానాకాలం నుంచి రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చి కొంత మార్గదర్శకాలకు తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా పథకం కింద ఏటా రూపాయలు 15,000 ఇస్తామని అంటే వచ్చే ఏదైతే కాలం ఉందో ఇప్పుడు వానాకాలంలో సీజన్ అయితే ఏవైతే 5,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడైతే పాత ప్రభుత్వం ఎలా ఇచ్చిందో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందో అట్లనే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. రైతు భరోసా 15,000 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగింది. అందుకే ఆలస్యం అయితే జరగడం జరుగుతుంది. యాసంగి సీజన్కు 7,500 రూపాయలు చొప్పున
15,000 ఇస్తున్నారు. ఈ వానాకాలం సీజన్ నుంచే దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా, పడపోతానైతే ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మీరైతే ఒకసారి ఇక్కడ చూడండి, అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఎలాంటి ఫేక్ వీడియో కూడా కాదు. ఇక చూసుకున్నట్టయితే మీకు రైతు భరోసా డబ్బులు ఏవైతే పడలేదో, అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో మీది ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు, మీకు ఎన్ని గుంటలు ఉంది, సర్వే నెంబర్తో సహా ఇక్కడనైతే మెన్షన్ చేయండి. అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికైతే మరి డబ్బులు పడుతున్నాయా, పడ్డవారైతే ఒక్కసారి దయచేసి పడ్డాయి మా ఇది ఇక్కడ మీ ఈ జిల్లా అని అయితే ఇలానైతే కామెంట్ చేయండి. అందరూ తెలుసుకుంటారు. ఈ వీడియోని అయితే అందరికీ ఉపయోగపడుతుంది. ఇక చూసుకుంటే మనకి ఏదైతే రైతు రుణమాఫీ అన్నారో 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం అయితే మాఫీ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. ఇప్పుడు మీకైతే చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే ఒక వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. ఇక చూసుకున్నట్టయితే ఏదైతే స్కీమ్ ఇప్పుడు రైతు రుణమాఫీ ఉందో, రైతు బంధు స్కీమ్ ఆల్సో నవాజ్ ఫ్రీడమ్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్స్ అయితే FSSI ఇలాంటి అయితే మనకి ఏదైతే గవర్నమెంట్ తెలంగాణ ఇప్పటి వరకు అంటే ఈ రోజు అయితే 58 లక్షల రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏదైతే రైతు రుణమాఫీ గురించి అయితే చూపెడతాను మీకు. అయితే ఇక్కడ చూడండి, రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఏమైంది, రైతు భరోసా కింద 15,000 ఇంకెప్పుడు అంటే రైతుల ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వరి పంటకి ఇస్తామన్న 500 రూపాయలు బోనస్ ఏమైంది, 3 నెలలైన పెన్షన్లు, ఈ పెన్షన్లు అయితే ఎవరికైతే ఇప్పుడు పెన్షన్దారులు ఉన్నారో 4,000 రూపాయలు ఎప్పుడు వస్తున్నాయి అన్న అనేది చాలామంది అయితే అడగడం జరుగుతుంది. తమ్ముడు అని మనకి ఏదైతే 4,000 రూపాయల పెన్షన్ ఉందో అందరికైతే రాబోతున్నాయి. ఇప్పుడు ఏదైతే ఎన్నికల నేపథ్యంలో అయితే నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే రైతు భరోసా నిధులు అయితే ఏవి కూడా నిలిపివేయలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి సంబంధం లేదు, ఎలక్షన్ కోడ్కి సంబంధించి ఇప్పుడు దీనికి ఎలాంటి సంబంధం లేదు. అందుకే ఆలస్యం అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 200 యూనిట్లు అయితే మీకు ఒక్కసారి అయితే ఆ పథకం అయితే అందరికైతే రావించింది. అంటే 200 యూనిట్స్ ఎవరైతే ఫ్రీగా ఉంటున్నారో వాళ్ళకైతే ఉంటుంది. వరి పంటకి ఇస్తామన్న 500 రూపాయలు బోనస్ ఏమైంది అనేది చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు. 500 రూపాయలు బోనస్ లేదు, ఏది లేదు, అంత వేందిగా మనం ఏం లేదు. ఒక్కసారి అయితే మీ ప్రతాపం అయితే చూడాలి. రైతులు ఒక్కసారి అయితే మీ ప్రతాపం చూపెట్టండి. ఈ ఎలక్షన్లను అయితే మీ చూపెట్టాలి ఖచ్చితంగా. 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో అంటే అప్డేట్ అయితే రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకి ఏదైతే రైతు బంధు కంప్లీట్ కాగానే అంటే ప్రక్రియ ఏదైతే ఉందో కంప్లీట్ కాగానే మార్చి 30 వరకు అయితే గడువు అయితే పెట్టడం జరిగింది. మార్చి 30లోగా ఎవరికైతే డబ్బులు పడలేదని కామెంట్ సెక్షన్లో అయితే తెగ కామెంట్లు చేస్తున్నారో, అంటే ఎవరికైతే బాధపడుకుంటూ మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఏదైతే మార్చి 30లోగానైతే అందరి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఆ తర్వాత మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ప్రక్రియ ఏదైతే ఉందో రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయనున్నదండి. ఇదైతే హామీ ఇవ్వడం జరిగింది, షెడ్యూల్లో కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే బ్యాంకులలో సంప్రదించి తెలుస్తుంది రైతు రుణమాఫీ గురించి అయితే ఇప్పటికే చర్యలు అయితే చేపట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి. మరి ఎవరు అర్హులు దీనికైతే ఎలాంటి సంబంధం లేదు. ఏదైతే మన రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే మాఫీ చేశారో అలానే మాఫీ చేస్తేనే మనకైతే ఒక మంచిది ఉంటుంది. అంటే మనకు అందరికైతే మళ్ళా సంతోషంగానైతే భావిస్తున్నారు రైతులు అందరూ. ఒకటేసారి అట్లా మాఫీ చేస్తేనే కదా అందరూ హ్యాపీగా ఉండేది. ఇప్పటికే గత ప్రభుత్వం 1,00,000 రూపాయలు మాఫీ చేయింది. అంటే కొంతమందికి అయితే మాఫీ చేయడం జరిగింది, అందరికి కాదు. అవి కూడా వచ్చేసి ఒక్కసారి అయితే ఈ వీడియోని అయితే అందరికైతే షేర్ చేయండి. మనకు రైతు బంధు గురించి అయితే పూర్తయినట్లు తెలుస్తుంది. ఆసర పెన్షన్లు కూడా ఇప్పుడు ఏదైతే కొత్త పథకాలు అయితే లబ్ధిదారులు లేవు, ఏదైతే ఎన్నికల షెడ్యూల్ ఉండడం వల్ల మనకి ఏదైతే కొత్త పథకాలు ఉన్నాయో అవి అయితే అమలు చేరినట్టు అయితే తెలుస్తుంది. ఏదైతే పాత పథకాలు ఏవైతే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉందిగా, ఫ్రీ బస్సు, అదైతే కంటిన్యూ అవుతుంది. ఎలాగైనా మనకి ఏదైతే రైతు బంధు డబ్బులు కూడా కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే ఎప్పుడో జమ కావడం జరిగింది. అందుకే ఆలస్యం అయితే అవ్వడం జరుగుతుంది.
ఎవరికైతే డబ్బులు పడలేదో మార్చి 30లోనైతే అందరికైతే వేయడం జరుగుతుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. అంటే ఎవరికైతే ఈరోజు వచ్చేసి 62 లక్షల మంది రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఈరోజు తేదీ వచ్చేసి ఈరోజు అంటే రేపు 21 తారీఖు, ఈరోజు వచ్చేసి 20. ఈరోజు కూడా సగం మంది ఎవరైతే 50 లక్షల మంది రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ చేశామని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూపెడతాం మీకు ప్రూఫ్తో సహా. ఇక్కడ చూడండి, రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరి రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నాం అని అయితే చెప్పడం జరిగింది. 62 లక్షల మంది రైతుల ఖాతాలో ఇప్పటికే జమ చేయబోతున్నారు. అంటే ఈరోజు 11 అంటే నిన్ననైతే 20 తారీఖు వచ్చేసి అందరికీ అయితే జమ కావడం జరిగింది. మీకు డబ్బులు ఒకవేళ జమ కానట్టయితే కొన్ని రోజులైతే వేచి ఉండండి అని అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ అంటే ఎవరైతే రైతు బంధు విషయంలో అయితే ఎవరైతే సాగు చేసే వారికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సాగు చేసే వారికి మాత్రమే మనకైతే నిధులు అయితే విడుదల చేయనున్నదండి. అంటే ఏదైతే గత ప్రభుత్వం లాగానైతే లేదు, సాగు చేసే వారికి నిజమైన రైతులకే ఏదైతే రైతు భరోసా ఇస్తున్నారో ఇవైతే డబ్బులు అయితే మీ ఖాతాలను అయితే ఖచ్చితంగా పడతాయి. ఎవరైతే గుట్టలు చెట్లలో భూమి చేయకుంటున్నారు అనుకోరు, అంటే భూములు ఎవరైతే ఇడు భూములు ఉన్నాయి కదా వీళ్ళకైతే ఇవ్వబోమని అయితే చెప్పడం జరిగింది.